ఇప్పుడు వైల్డ్ స్టోన్ అనే ఒక బ్రాండ్ ఉందండి. ఇట్ ఈస్ టాపింగ్ ఇంటూ మేల్ ఫ్యాంటసీస్. అవును. మేల్ ఫ్యాంటసీస్ అంటారు పక్కింటి ఆంటీ. వీళ్ళు ఏం మర్చిపోయారంటేనండి, ఆ టీవీ సినిమా మీ మా అమ్మగారు కూడా చూసారు కదా టీవీ యాడ్. అవును. మీరు తీసుకెళ్ళి అది డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు మీ రూమ్‌లో. అది చూసి మీ అమ్మగారు మీ గురించి ఏమనుకుంటారు? ఆహా! మా వాడికి ఇట్లాంటి కలర్ ఉందా? కరెక్ట్. ఇది బ్రాండ్ స్టూపిడిటీ అండి. సో బ్రాండింగ్ ఈస్ ఎ సైన్స్ అండి. మీరు వైల్డ్ స్టోన్ అన్నప్పుడు కొంచెం లెఫ్ట్‌కి వెళ్తే యాక్స్. అంటే యాక్స్ కొట్టుంటే అమ్మాయిలు పడిపోతారు. కరెక్ట్. మన చాలా బాగా పనిచేసింది కూడా కొంచెం వరకు. ఎలా డిజైన్ చేశారు సార్ ఇది? దీంట్లో కూడా చాలా సైన్స్ ఉంటుంది. ఇది చాలా సార్లు ఏంటంటే ఒక క్రియేటివ్ ఐడియా అనుకుంటారు. క్రియేటివ్ ఐడియా చాలా ఇంపార్టెంట్. కానీ స్మెల్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్ థింగ్స్ అండి. పర్ఫ్యూమ్‌లో కొన్ని నోట్స్ ఉంటాయి. అది కూడా మ్యూజిక్ లాగా ఉంటుందండి పర్ఫ్యూమ్. నోట్స్ మేనేజ్మెంట్ ప్రకారం కొన్ని మస్క్ ఇవి ఉంటాయి కనుక మెన్ను లేకపోతే ఫెరమోన్ స్మెల్ అంటారు. అట్లాంటివి అట్రాక్ట్ కూడా చేస్తాయి. సో ఇఫ్ యూ స్మెల్ వెల్ అండి బాగుంటుంది. కానీ యాక్స్ ఎందుకు ఓడిపోయింది చెప్పండి అంత సక్సెస్ అయిన తర్వాత?